హాయ్ ఆల్ వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ మౌనిక. ఈరోజు ఈజీగా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ వాటిని ఫ్రై చేయాలి. అవి ఫ్రై అవుతున్న టైంలో వాటిలో ఎల్లిపాయ అండ్ కొంచెం చింతపండు అండ్ తరిగిన కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఆ మూడింటిని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని చల్లార్చుకోవాలి. అవి చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. వాటితో పాటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు వేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి ఇంకాసేపు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం వేయాలి. ఇప్పుడు తాలింపు కోసం నూనె వేసి పోపు దినుసులు వేసి పసుపు వేసి కరివేపాకు వేసి ఇప్పుడు మనం చేసుకున్న పచ్చడి దాంట్లో వేసుకుంటే తాలింపు అయిపోతుంది.